మరి నేను అమెరికా దేశంలో చదువుకునేటప్పుడు బొనెవెలెన్స్ అని ఒక క్లాస్ ఉండేది. మేము అక్కడికి వెళ్ళి చారిటీ క్యాన్సర్ హాస్పిటల్కి మేము వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి పేషెంట్స్ దగ్గర బయట ఒక పేపర్ ఉంటుందండి. ఆ స్టోరీ రాస్తుంటే ఆ పాప స్టోరీ చదువుతుంటే ఆ పాప ఐఎమ్ అ వారియర్, ఐ ఫైట్ మై బ్యాటిల్స్ బికాజ్ ఐ హ్యావ్ సంబడి బిహైండ్ మీ అని రాసిన వయసులో పాప నా పక్షాన్ని ఎవరో యుద్ధం చేస్తారని చెప్పినప్పుడు ఆ పాప కండిషన్ చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఆమె ఉంది. భయంకరమైన కీమోథెరపీలు ఆమె జరుగుతున్నాయి. గుండు మొత్తం జుట్టుకున్న ఎంటుకలన్నీ రాలిపోయినాయి, ఐబ్రోస్ కూడా చాలా రాలిపోతున్నాయి. అసలు హెయిర్ అనేది తల మీద కీమోథెరపీ అంతా అయిపోయాక తన శరీరంలో ఉన్న క్యాన్సర్ అంతా తన శరీరం నుంచి ఎగ్జిట్ అయిపోతే అప్పుడు జుట్టు రావడానికి ఏమన్నా ఛాన్స్, చాలా తక్కువ ఛాన్స్ ఉండండి. లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా కానీ లేకపోతే విగ్స్ ద్వారా కానీ ఆ జుట్టు దాదాపు 5,000 నుండి 12,000 ఉంటుందండి. ఒక డాలర్ అంటే 85 రూపాయలు, అంటే $1,000 అంటే 85,000, $10,000 అంటే 8,50,000 రూపాయల కంటే పైబడి ఒక విగ్గు కొనుక్కోవాలంటే అంత ఖర్చు ఉంటుందంటండి. వాళ్ళు అన్నారండి, అలా ఎవరు పడితే వాళ్ళు జుట్టు ఇచ్చేయనండి. నేనే ఎందుకు జుట్టు పెంచుకోకూడదు, నేనే ఎందుకు జుట్టు పెంచుకొని ఆ పాపకి నా జుట్టు ఇవ్వకూడదు అని చెప్పి నా జుట్టుని 1.5 సంవత్సరం పైగా నేను నా జుట్టుని పెంచి, నా ఇన్స్టాగ్రామ్లో మీరు కనుక కిందకి స్క్రోల్ చేస్తే మీకు కనపడుతుంది, ఇక్కడి వరకు నా జుట్టుని పెంచుకొని ఆ జుట్టుని నేను దాదాపు ఈ లెంగ్త్ కన్నా తక్కువ లెంగ్త్ వరకు నేను కట్ చేసి 16 నుంచి 17 ఇంచుల లెంగ్త్ ఉన్న జుట్టుని నేను విగ్స్ ఫర్ కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి నేను డొనేట్ చేశాను. ఆమెతో నేను మాట్లాడలే. ఆ పాపతో నేను నీకు విగ్ ఇస్తాను అని నేను చెప్పలా, నేను ఆ అమ్మకి మాట ఇవ్వలా. కానీ ఆ అమ్మాయి ఏమనుకుందో తెలుసా, నా పక్షాన నా యుద్ధాన్ని నేనే పోరాడతానంటే, నా క్యాన్సర్తో నా శరీరంతో నేనే పోరాడతాను, కానీ నా పక్షాన పోరాడే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, నేను కాదండి, ఆ వ్యక్తిని దేవుడు అండి ఆ వ్యక్తి. కాబట్టి దేవుడే నాకు ఆ మనసు ఇచ్చాడు. కాబట్టి అందరూ నన్ను స్టైల్గా నువ్వు పెంచుకున్నావు, నువ్వు పాస్టర్ కొడుకువి అలా జుట్టు పెంచుకోకూడదు, ఆ జుట్టును అలా పెంచుకొని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, రోగ్లా నువ్వు కనపడుతున్నావు, లేకపోతే ఒక రౌడీలా నువ్వు కనపడుతున్నావు అని చెప్పి ఎంతోమంది భారతదేశం నుంచి ఎన్నో మాటలు అన్నారు. కానీ ఎప్పుడూ నేను ఆ విషయాన్ని నేను చెప్పుకోలే. కానీ నా జుట్టు పెంచిన జుట్టును డొనేట్ చేసి ఆ పాపకి ఇచ్చిన తర్వాత నా హృదయంలో వచ్చిన సంతోషం ఎంత ఎక్కువ తెలుసా అండి.